మీకు ఈరోజు నేను గోదావరి జిల్లాలో ఓ సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడి గురించి చెప్పాలనుకుంటున్నాను. ఇతని పేరు చిక్కాల రామచంద్రరావు గారు. బీకామ్ చదువుకున్నటువంటి ఇతను 1980 మేబీ 79 ఆ ప్రాంతంలో కాకినాడలో ఆర్టీసీ బస్ స్టాండ్లో ఒక చిన్న క్యాంటీన్, ఆ క్యాంటీన్ నిర్వహించుకుంటూ అప్పట్లో ఎన్టీఆర్కి వీరాభిమాని. ఆ రోజుల్లో ఎన్టీఆర్ పెద్ద స్టార్, మీ అందరికీ తెలిసిందే. అతను వీరాభిమాని. అయితే అప్పుడు తాళరేవు నియోజకవర్గం అప్పుడు 1983లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఇతను పార్టీలో జాయిన్ అయ్యాడు. ఎన్టీఆర్ మీద ఉన్నటువంటి అభిమానంతో పార్టీలో జాయిన్ అయ్యి ఎక్కువ స్థాయిలో సభ్యత్వాలు ఇతను చేయడంతో ఎన్టీఆర్ దృష్టి ఇతని మీద పడింది. అప్పట్లో ఎన్టీఆర్ పార్టీ పెట్టిన కొత్తలో సహజంగా ఇటువంటి డిగ్రీ చదివినటువంటి యువకులంటే అతను ఇష్టపడేవాడట. అందులో భాగంగానే చిక్కాల రామచంద్రరావు గారు కావచ్చు, ఇప్పుడు యనమల రామకృష్ణుడు గారు కావచ్చు, దివంగత జిఎంసి బాలయ్య గారు కావచ్చు, వీళ్ళందరూ డిగ్రీ హోల్డర్స్, పట్టభద్రులు. వీళ్ళందరినీ అతను పార్టీలో తీసుకుని సీట్ ఇచ్చి ప్రోత్సహించాడు. అందులో భాగంగానే రామచంద్రరావు గారు కూడా 1983లో జరిగినటువంటి ఎన్నికల్లో తొలిసారి అతనికి టికెట్ ఇస్తే ఆ రోజుల్లో తాళరేవు నియోజకవర్గంలో ఘన విజయం సాధించి వరుసగా 5 సార్లు శాసనసభ్యునిగా అతను విజయం సాధించాడు. 83లో నగ్గాడు, తర్వాత 86లో బై ఎలక్షన్ నగ్గాడు, 89లో రాష్ట్రం అంతా కాంగ్రెస్ గాలి వీస్తే తాళరేవు నియోజకవర్గంలో చిక్కాల రామచంద్రరావు గారు జెండా ఎగరేశారు. ఆ తర్వాత 1994లో విజయం సాధించి విద్యాశాఖ మంత్రిగా కూడా ఎన్టీఆర్ క్యాబినెట్లో బాధ్యతలు స్వీకరించాడు. తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో చంద్రబాబు నాయుడు గారు ఈ వైస్రాయ్ హోటల్లో ఏదో ఇష్యూస్ జరిగినప్పుడు, పార్టీ సంక్షోభం వచ్చినప్పుడు ఈ లక్ష్మీపార్వతి ఇష్యూలో ఇతను ఎన్టీఆర్ పక్షాన్ని ఉండిపోయాడు. అప్పట్లో గోరంట్ల బుచ్చి చౌదరి గారు, వీళ్ళందరూ, సంపర నాయకర్ గారని ఒక నాయకుడు ఉండేవాడు. అతను వాళ్ళతో పోల్చుకుంటే వాళ్ళతో పాటు చిక్కాల రామచంద్రరావు గారు కూడా నీతికి, నిజాయితీకి, ఎథిక్స్కి కట్టుబడి అప్పట్లో చాలా ప్రెజర్ తెచ్చినా కానీ జిల్లా ఎమ్మెల్యేలు, అప్పటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా చెందినటువంటి నాయకులు యనమల రామకృష్ణుడు గారు ఇలాంటి పెద్దలందరూ కూడా మీరు వచ్చేయని చెప్పి జిఎంసి బాలయ్య గారు వీళ్ళందరూ ఎంత ప్రెజర్ ఇచ్చినా కానీ ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానం, ముఖ్యంగా ఆ పార్టీ మారటం ఇష్టం లేక ఆ లక్ష్మీపార్వతితోటి దివంగత నందమూరి తారక రామారావు గారితో ఆయన ఉండిపోవడం జరిగింది. తర్వాత రామారావు గారు చనిపోయిన తర్వాత కూడా పాపం ఈయన పార్థివ శరీరానికి పూలదండ వేసి మరి నివాళులు అర్పించి కన్నీటి పర్వతం అయిపోయారు చిక్కాల రామచంద్రరావు గారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో బాబు వైపుకి వచ్చేసారు. ఇతను కూడా 1999లో మళ్ళీ టీడీపీలో పోటీ చేసి తాళరేవు నియోజకవర్గంలో మళ్ళీ ఘన విజయం సాధించి సహకార శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. తర్వాత 2004లో రాజశేఖర రెడ్డి గారు హయాం వచ్చేసరికి ఇతను ఓటమి పాలయ్యారు. దొమ్మేటి వెంకటేశ్వరరావు అని చెప్పేసి కాంగ్రెస్ అభ్యర్థి మీద ఓటమి పాలయ్యారు. ఆ దొమ్మేటి వెంకటేశ్వరరావు గారికి చిక్కాల రామచంద్రరావు గారికి ఎప్పుడు కూడా రాజకీయ వైరం ఉండేది. దొమ్మేటి వెంకటేశ్వరరావు గారు బీసీ నాయకుడు, చిక్కాల రామచంద్రరావు గారు కాపు సామాజిక వర్గం చెందిన నాయకుడు. వీళ్ళిద్దరూ ఎప్పుడు అంటే చాలాసార్లు తలపడ్డారు వీళ్ళు రాజకీయంగా. 1986లో అతను పోటీ చేశాడు కాంగ్రెస్ నుంచి, దొమ్మేటి వెంకటేశ్వరరావు గారు, చిక్కాల రామచంద్రరావు గారు టీడీపీ నుంచి పోటీ చేశారు. అలాగే 94లో కూడా ఇద్దరు కలిపి పోటీ చేశారు. 99లో దొమ్మేటి వెంకటేశ్వరరావు గారు సీటు ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగా విమానం గుర్తు మీద పోటీ చేస్తే రామచంద్రరావు గారు టీడీపీ మీద పోటీ చేసి స్వల్ప మెజార్టీతోటే విజయం సాధించడం జరిగింది. సో వీళ్ళిద్దరు రాజకీయం వైరు ఉండేది. ఇందుకే విషయం ఏంటంటే రామచంద్రరావు గారు ఒక డిఫరెంట్ క్యారెక్టరు, టీడీపీలోనే ఒక డిఫరెంట్ ఈయన ఒక మేనరిజం. ఈయన ముఖ్యంగా ఇతని మీద అవినీతి మచ్చ అనేది లేదు, నీతి నిజాయితీకి కట్టుబడి ఉంటాడు. రెండోది ఏంటంటే ఇతను 1983లో ఎమ్మెల్యే అయిపోయిన క్యాంటీన్ నుంచి ఎమ్మెల్యే అయ్యేసరికి ఎవరికైనా సరే కాస్తో కూస్తో కొంచెం ఇగో పెరుగుతుంది. కానీ ఇతను అలా కాదు, స్కూటర్ మీద తిరిగేవాడు. ఆ రోజుల్లో ఇతనికి బజాజ్ చాతక్ అని చెప్పేసి గ్రీన్ కలర్ స్కూటర్ ఉంది. నేను ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నా అంటే, నేను ఈనాడు విలేకరిగా ఉన్నప్పుడు, ఆయన 5 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను ఈనాడు విలేకరి అదే తాళరేవు నియోజకవర్గంలో నేను వర్క్ చేశాను కాబట్టి అంత డీటెయిల్గా చెప్పగలుగుతా ఉన్నాను. ఆ చాతక్ మీద గన్మెన్ వెనకాల కూర్చోబెట్టుకుని నియోజకవర్గం అంతా తిరిగేసేవాడు. ఇతను డ్యూటీ ఏంటంటే ఉదయాన్నే లెగిసిపోవటం, 4 గంటలకు లేచిపోవటం. ఇతనికి ఒక ఫోన్ ఉండేది 379093 ల్యాండ్ ఫోన్ నెంబర్. ఆ ల్యాండ్ ఫోన్కి ఫోన్స్ వచ్చేస్తూ ఉండి ఆ ఫోన్ రిసీవ్ చేసుకుని ఆ ఫోన్లో మాట్లాడటం. ఆ ఫోన్ పెట్టిన వెంటనే ఆ కన్సల్ట్ ఫోన్ ఎవరికి చేయమన్నాడో, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్గా, డ్రింకింగ్ వాటర్కా, లేకపోతే హౌసింగ్కా, లేకపోతే రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్గా, మెడికల్ అండ్ హెల్త్గా, లేదా ఏదైనా బ్యాంక్ సర్వీసా, ఇతరత్రా అని మళ్ళీ రిప్లై వాళ్ళకి చేసి
వాళ్ళతో మాట్లాడి ఆ ఇష్యూ సెటిల్ చేయడం ఇదంతా 8:30 దాకా ఈ తంతు సాగేది. 8:30కి మళ్ళీ ఇంటికి జనం వచ్చేవారు. వాళ్ళతో మాట్లాడి బట్టలు వేసుకుని బండి ఎక్కివాడేతాం. చేతకెక్కి వెనకాల గన్మ్యాన్ మీద కూర్చోబెట్టుకుని 3 మండలాలు, అప్పుడు తాళ్ళూరు నియోజకవర్గం, కరప, కాజులు, తాళ్ళూరు 3 మండలాలు రౌండ్ వేసేసేవాడు. ఇంటింటికి వెళ్ళిపోవటమే, పేటకి వెళ్ళిపోవటమే. ఎవరన్నా నా బుట్టలు ఎదిరితే ఆపి రెహమాన్ ఏంటా విషయాలు, ఏం జరుగుతుంది ఇక్కడ, ఏం జరుగుతుంది మీ ఊళ్ళో అని చెప్పేసి అడగటం, ఇలాగ చేసుకుంటూ సాగుతూ ఆయన రాజకీయ చరిత్ర చాలా గొప్పగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇతన్ని ఎంతో నమ్మాడు, మెచ్చుకున్నాడు. 2017లో ఇతన్ని శాసన మండలికి పంపించాడు. శాసన మండలిలో ఎమ్మెల్సీగా కూడా ఇతను పనిచేశాడు. ఆ తర్వాత కాలంలో ఇప్పుడు ప్రస్తుతానికి అతను మాజీ శాసనసభ్యుడిగా, మాజీ మంత్రిగా, మాజీ శాసన మండలి సభ్యుడిగా, అలాగే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు. ఇవన్నీ చేసుకుంటూ ఇతను మిగిలింది ఏంటంటే, ఎంత కాపు సామాజిక వర్గం చెందిన వ్యక్తి అయినా కానీ గొడవలకు వెళ్ళడు, వివాదరహితుడు, సౌమ్యంగా ఉంటాడు. ముఖ్యంగా పార్టీ అంటే పడి చచ్చిపోయే విధానం. పార్టీ ఏదన్నా ఒక కార్యక్రమం అప్పచెప్తే కష్టపడి పనిచేస్తారు. కాకపోతే ఆ స్థాయిలో, పార్టీ చెప్పిన స్థాయిలో ఖర్చు పెట్టి జనాన్ని తరలించే డబ్బు ఈయన దగ్గర లేదు. నేను ముందే చెప్పాను కదా, నీతి నిజాయితీ అని చెప్పేసి ఎవరి దగ్గర డబ్బు తీసుకోలేదు, ఎవరికి డబ్బు ఇవ్వడు, లంచం పుచ్చుకోడు, లంచం ఇవ్వడు, రెండూ చేయడు. కాబట్టి ఇతనికి వచ్చే జీతం డబ్బులే. ఆ జీతం డబ్బుల్లోనే కొద్దిగా ఏదో ఖర్చు పెట్టుకుని ఇంట్లో ఇతను వైఫ్ అలాగా కాలక్షేపం చేస్తూ ఉంటారు. ఇతనికి ఒక ఏకైక కుమారుడు దివాకర్. విచిత్రం ఏంటంటే, ప్రతి రాజకీయ నాయకుడు రాజకీయ వారసుని పెట్టుకుంటాడు, కొడుకును, కూతుర్ని, ఎవరిను. కానీ ఇతను ఉన్న ఒక్క కొడుకును కూడా సాఫ్ట్వేర్ రంగాన్ని పంపించేశాడు. హైదరాబాద్లో అతను ఒక దిగ్గజమైన సాఫ్ట్వేర్ కంపెనీలో చక్కగా అతను సెటిల్ అయ్యాడు. ఇంక ఇతనే రాజకీయంలో ఒక చిన్న కారు వేసుకుని ఒక డ్రైవర్ని పెట్టుకుని అలా మంగళగిరి పార్టీ ఆఫీస్కి, లేకపోతే ఇంకా నియోజకవర్గంలో కరప, కాజూరు, తాళ్ళేరు, రామచంద్రపురం, రూరల్, టౌను, గంగవరం, ఇంకా మొత్తం కోనసీమ, కాకినాడ, రాజమండ్రి జిల్లాలో ఈయన పరిచేస్తూ అందరి దగ్గరికి వెళ్తూ ఉంటారు. పెళ్ళికి పిలిచినా, పేరెంట్ అనిపించినా వెళ్తారు. నాకెందుకు వచ్చిందిలే, నాకు వయసు అయిపోయింది కదా, రిటైర్డ్ అయిపోయిన మాత్రం అనుకోడు, కష్టపడి తిరుగుతూనే ఉంటాడు. బాబు గారు ఎక్కడికి వచ్చినా జిల్లాలో వెళ్ళి కలిసి వస్తూ ఉంటాడు. నేను ఎందుకు ఇతని కోసం చెప్పాలనిపిస్తుందంటే, ఈ రోజుల్లో ఇటువంటి రాజకీయాలు చేసేవాళ్ళు చాలా తక్కువ. ముఖ్యంగా డబ్బు ఆశించకుండా నీతి నిజాయితీగా పనిచేసేవాళ్ళు, బండి మీద, స్కూటర్ మీద తిరిగేవాళ్ళు అయితే ఎవరు లేరు. ఇప్పుడు అందరూ ఫార్చునర్ కారు, ఎమ్మెల్యే అవసరం లేదు. ఫార్చునర్ కారు కొనాలంటే అతను సింపుల్గా ఓ మార్కెట్ కమిటీ చైర్మన్, లేకపోతే ఆ ఊరికి సర్పంచ్ అయ్యాడంటే ఫార్చునర్ కారు కొనేస్తున్నాడు. అంటే మంది మార్బలం, హంగు ఆర్భాటం ఎక్కువగా ఉన్నటువంటి రాజకీయాలు చేసేటువంటి రోజులు ఇవి. కానీ అప్పుడు అలా కాదు. రామచంద్రరావు గారు డిఫరెంట్గా, రామచంద్రరావు గారితో పాటు కొంచెం ఇలా నీతిగా పనిచేసేవాళ్ళు అప్పట్లో నాయకర్, సంప నియోజకవర్గం, పాప ఆయన లేరు, దివంగత మత్స్యకార సామాజిక వర్గం చెందిన అతను కూడా అలాగే నీతిగా పనిచేశాడు. సో అలాగే బత్తిన సుబ్బారావు గారు, ముమ్మిడివారు, ఆయన కూడా అలాగే నీతిగా పనిచేసినటువంటి నాయకులు. అది పాతతరం నాయకులు వీళ్ళందరూ చేసినటువంటి వీళ్ళ ఇప్పుడు కూడా చిక్కర రామచంద్ర గారు ఏదో పెళ్ళిలో పేరటలో కనపడితే జనం ఇతను ఏమంటారంటే, ఏమండి మీ హయాము రామరాజ్యం అండి అంటారు. మీ హయాము ఇప్పుడు ఎవరన్నా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఆ నియోజకవర్గం ఇది రామరాజ్యం అని ప్రజలు చెప్పలేరు. ఇంచేతంటే వాళ్ళకున్న బాధలు, కేసులు, అక్రమ కేసులు, ఏదైనా పనికి మీద వెళ్తుంటే వాళ్ళు దొరకకపోవటం. అసలు ఎమ్మెల్యేలు ఎక్కడ దొరుకుతున్నారండి? ఎమ్మెల్యే ఫోన్ ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చినా దొరకటం. ఆ రోజు ల్యాండ్ ఫోన్లోనే ఎమ్మెల్యేలు దొరికేవారు. ల్యాండ్ ఫోన్లో డైరెక్ట్ దొరకకపోయినా ఆ ఎమ్మెల్యే ఇంటికి వెళ్తే దొరికేవాళ్ళు, ఆ ఎమ్మెల్యే మన ఊరు వచ్చేవాడు. ఆ పరిస్థితి ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు వచ్చిన. అంతకుముందు మళ్ళీ కాంగ్రెస్ పరిస్థితిలో లేదట. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎప్పుడైతే వచ్చేవాడు కాదట. సో ఇది రామచంద్రరావు గారి గురించి మంచి. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.